డోలో ట్యాబ్లెట్ల చాక్లెట్ల 5 సంవత్సరాల్లో 350 కోట్ల ట్యాబ్లెట్లు అమ్మిరట. మెడికల్ షాపులు అంతా కలిసి డోలో 650 అనే ట్యాబ్లెట్ని లాస్ట్ 5 ఇయర్స్లో 350 కోట్లు అమ్మిరట. కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో 650 వాడకం, నెత్తినొచ్చినా జ్వరం వచ్చినా ఇష్టం ఉన్నట్టుగా మింగేస్తున్నారట. అతిగా వాడితే లివర్ కిడ్నీలు దెబ్బతింటాయంటున్న డాక్టర్లు క్యాడ్బరీ జెమ్స్ లెక్క డోలోను వాడేస్తున్న భారతీయులట. జెమ్స్ ఉంటుంది కదా చాక్లెట్లు, అవి తిన్నట్టే తింటున్నారట మొత్తం ఇండియన్స్ అంటూ సోషల్ మీడియాలో ఒక డాక్టర్ పోస్ట్ చేసినట. క్షణాల్లోనే వైరల్ అయిందట. ఇప్పుడు నేను తలగాని వచ్చిందనుకో డోలో 650, జ్వరం వచ్చే అవకాశం ఉంది అనుకో డోలో 650, జర వీక్నెస్ ఉంది అనుకో డోలో 650. మెడికల్ షాప్ పోతే ఎన్ని డోలో 650 అంటే అన్ని ఇస్తారు. సో అట్లా విపరీతంగా వేసుకుంటున్నారట. ఇది మంచిది కాదని డాక్టర్ చెప్తున్నారు. జ్వరం వచ్చినా తలనొచ్చినా ఒంట్లో కాస్త నలతగా అనిపించినా డోలో 650 ట్యాబ్లెట్ మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏం క్రియేట్ చేసిరంటే ఈ పారాసిటమాల్ అన్నది ఏం కాదు, ఇది మంచిదే, ఇది పెయిన్ కిల్లర్స్ కంటే ఇది బెటర్ అని ఎప్పుడైతే అన్నారో ఇక అది బాగా వేసుకోవడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ట్యాబ్లెట్ అమ్మకాలు గతంలో కంటే రెట్టింపైనట్టు ఆ కంపెనీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదకరం కాకపోయినప్పటికీ అతి వాడకం అనేక అనర్థాలకు దారితీసే అవకాశం ఉన్నది. శరీరంలో అస్వస్థతకైన జ్వరం ఒక లక్షణం. పదే పదే డోలో ట్యాబ్లెట్లు మింగడం వల్ల జ్వరం తగ్గుతుంది, కానీ శరీరంలోని అసలు వ్యాధి మరుగున పడదని తెలిపారు. డోలో అతి వాడకం వల్ల దీర్ఘకాలిక రోగాల లక్షణాలు మరుగున పడిపోయి వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతుందట. ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు నీకు లోపల ఉన్నది, జ్వరం వచ్చింది, పదే ఇప్పుడు డోలో ఎప్పుడు వేయాలా? జ్వరం వచ్చినప్పుడు 1 2 లేదు ఒక 2 days వేసిన తర్వాత తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక అది తగ్గేంత వరకు వేస్తే లోపల ఉన్న వ్యాధి తగ్గదు కదా. ఆ జ్వరం రావడానికి కారణం వేరే వ్యాధి. సో దీనివల్ల చాలా వ్యాధులు మరుగున పడిపోతున్నాయట. దానివల్ల ఏదో ఒక రోజు ఆ వ్యాధి మరింత ముదిరి ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చిందట. ఉదాహరణకు క్యాన్సర్ మహమ్మారి ప్రారంభ దశలో గుర్తిస్తే కొన్ని రకాల క్యాన్సర్లకు మెరుగైన చికిత్స అందించి నయం చేసే అవకాశం ఉంటుంది. డోలో అమ్మకాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మణికం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్ట్లో ఆ డాక్టర్ సెటైరిక్గా భారతీయులు డోలో 650ని క్యాడ్బరీ జెమ్స్లా తీసుకుంటున్నారు అని అన్నారు. కరోనా వైరస్ బారిన పడ్డ వారిలో జ్వరం, ఒళ్ళు నొప్పులు తదితర లక్షణాలు కనిపించిన విషయం తెలిసింది. ఆ సమయంలో వైద్యులు ఎక్కువగా డోలో వాడాలి అని బాధితులకు సూచించారు. అప్పట్లో డోలో వాడకం బాగా పెరిగింది. ఆ తర్వాత కూడా ఇంటింటా డోలో ట్యాబ్లెట్ల వాడకం తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి. కరోనాకు ముందు డోలో 650 ట్యాబ్లెట్లు ఏటా 7.5 కోట్ల స్ట్రిప్స్ని విక్రయించారట. ఒక స్ట్రిప్లో 10 ట్యాబ్లెట్లు ఉంటాయి. ఆ తర్వాతి కాలంలో అమ్మకాలు రెట్టింపైనాయట. సో డోలో 650లో పరిమితికి మించి డోసేజ్ ఉంటుందట డాక్టర్లు చెప్తున్నారు. సాధారణంగా 60 నుంచి 70 కిలోల బరువు ఉన్న వ్యక్తికి ప్రతి 6 గంటలకు ఒకసారి 500 మిల్లీగ్రాముల పారాసిటమాల్ చొప్పున రోజుకి 2 గ్రాముల వరకు ఇవ్వొచ్చని రికమెండేషన్స్ ఉన్నాయి. కానీ డోలో 650 mgలో మాత్రం పరిమితికి మించి డోసేజ్ ఉంటుంది. రోజుకి 2.7 గ్రాములు తీసుకోవాల్సి రావడం వల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మరో విషయం ఏంటంటే జ్వరం వచ్చినా, నీరసం ఉన్నా, ఒళ్ళు నొప్పులు ఉన్నా అందరికీ డోలోనే గుర్తొస్తుంది. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపులకు వెళ్ళి చాక్లెట్లా కొంటున్నారు. పిల్లలకు 250 mgకి మించి వాడొద్దు, కానీ చాలామంది పెద్దలకు వేసినట్లే 650 mg ఇస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. చిన్నపిల్లలకి అస్సలు ఈ 650 అనేది వాడొద్దు అనమాట. 250నే ఎక్కువ. ఏ సమస్యకు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో, ఏ ఏజ్ వారికి ఎంత డోసేజ్ వేసుకోవాలో తెలుసుకొని వాడాలి. ఎక్కువ వాడితే కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుందట. జనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను ఇష్టారీతిన వాడుతున్నారు. స్థానికంగా ఉండే నకిలీ డాక్టర్లు జ్వరమా కాదా అని నిర్ధారించుకోకుండానే డోలో 650 ఇచ్చేస్తుంటారు. డాక్టర్ల తర్వాత ఫస్ట్ జనమే డైరెక్ట్ మెడికల్ షాప్ పోవాలి, జ్వరం వచ్చినా డోలోయే. ప్రతి ఇంట్లో డోలో స్ట్రిప్ ఉంటుంది. మా ఇంట్లో కూడా ఉన్నది. సో అట్లా తయారైపోయింది.